ఈ సినిమా ఈ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు వస్తాయని నేనే చెప్పా. ఈ సినిమాని బాగా ఆడాలని చెప్పా. దయచేసి ఎప్పటి నుంచి అయినా అందరూ నెగిటివ్ గా ట్రోల్ చేయడం ఆపేయండి. నన్ను మాత్రం అంటే నన్ను నెగిటివ్ చేస్తే పర్లేదు, కానీ సినిమా మాత్రం నెగిటివ్ చేయకండి. అంటే చాలా మంది ఫ్యాన్స్ అన్నారు సినిమా బాగాలేదని, రకరకాలు అన్నారు. ఇది తప్పిది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడాలన్నా, సినిమాలు బాగా ఆడాలన్నా నెగిటివ్ గా ట్రోలింగ్ చేయకండి. నేను చెప్పేదాన్ని ఒకటే, నన్ను ట్రోల్ చేయండి అంతేనా, సినిమాను మాత్రం ఎవరు ట్రోలింగ్ చేయకండి. ఎందుకంటే సినిమా బాగా ఆడాలని ప్రమోషన్ లో బాగా చెప్పిన, అంటే నా వంతు నేను కృషి చేశా. ఎందుకంటే నేను అని పెద్ద ఫ్యాన్ని కాబట్టి సినిమా బాగా ఆడాలని చెప్పా. అంతేగాని ఏదో సినిమా అనేది తక్కువ చేసి ఇంకేం తక్కువ చేసి నేనే చెప్పా. సినిమా కోసమే చెప్పిన, సినిమా బాగా ఆడాలని చెప్పా. దయచేసి ఒక్కసారి సినిమా చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూశాను, చాలా బాగుంది. దయచేసి సినిమాను అందరూ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా వచ్చి దాదాపు 2 వారాలైంది. ఎప్పటికీ సినిమా వచ్చి 15 రోజులైంది. దయచేసి ఒక్కసారి సినిమా చూడండి. ఈ సినిమాలో మ్యూజిక్ గానీ, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆ డైలాగులు కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆయన చేసిన అన్ని చాలా బాగున్నాయి. పైగా IAS గా, IPS గా అన్ని బాగా చేశాడు, చాలా బాగుంది. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ని. నేను రామ్ చరణ్ చిరుత సినిమా దగ్గర నుంచి ఈ గేమ్ చేంజర్ సినిమా వరకు అన్ని సినిమాలు థియేటర్ లో చూసా. నేనైతే ఆయన పెద్ద ఫ్యాన్ని. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి, దయచేసి ఇప్పటి నుంచి ట్రోల్ చేయడం ఆపేయండి. నేను ఎందుకు చెప్పానంటే ఈ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. ఎందుకు చెప్పానంటే సినిమా బాగా ఆడాలని, సినిమాకి పబ్లిసిటీ రావాలని, ప్రమోషన్ రావాలని చెప్పా. ఏదో కొనుక్కుంటాను సరదా ఫ్యామిలీ మాట్లాడటం. అది ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఓడిలు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అది కాస్త ట్రోల్ అవడం అయింది. అంతేగాని నేనేం నెగిటివ్ అయితే చేయలేదు. నేను ఈ సినిమా గురించి, ఈ సినిమాని కానీ, సినిమా గురించి కానీ నేను ఏం నెగిటివ్ చేయలేదు. నేను సినిమా బాగుందని చెప్పా. అంటే 50,000 కోట్లు వస్తే 1,00,000 కోట్లు వస్తాయి అని ప్రమోషన్ లో బాగా చెప్పాను అనమాట. అంటే ఏంటంటే సినిమా ఫ్యాన్ వరల్డ్ సినిమా, ఫ్యాన్ వరల్డ్ సినిమా కాబట్టి సినిమా బాగా ఆడాలని నా వంతు నేను కృషి చేసి అంతే. అయితే చాలా మంది ఏమన్నారంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ మాకు ఇతనికి ఏం సంబంధం లేదు, ఓడికి మాకు సంబంధం లేదు అని రకరకాలుగా అన్నారు. అది ఏంటంటే అది అన్నారు చాలా మంది. ఎందుకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషి ఎవరన్నా కాస్త చేసాడంటే అంతే, అందరూ అంతే. సరే అయింది. ఇంక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ అయితే దాదాపు ఇంకా ఒక 15 రోజులు అయితే అయింది. దయచేసి సినిమాని అందరూ ఒక్కసారి చూడండి. చూసారంటే మీరు రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అంటే నేను చాలా మందిని కూడా అడిగా. చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ సినిమా చూసేమన్నారు, NTR ఫ్యాన్స్ కానీ అందరూ ఈ గేమ్ సినిమా చూసేమన్నారు. కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. దయచేసి ఒక్కసారి థియేటర్కి వెళ్ళండి. ఇంకా సినిమాని ఇప్పటికీ చాలా మంది ఏంటంటే రకరకాలుగా అన్నారు, ఏదో బాగాలేదని, సినిమా కొద్దిగా బోరింగ్ అని. అదేం కాదు. ఎందుకంటే సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. అంటే మనం ఎవరికి ఓటు వేయాలి, మనం ఎలాంటి నాయకుల్ని వెనుకోవాలి అనేది అన్నమాట సినిమా. కాబట్టి ఏంటంటే సినిమా చూస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. ఈ సినిమా తీసింది సమాజం కోసం. కాబట్టి ఏంటంటే ఈ సినిమాను అందరూ ఒక్కసారి వెళ్ళి చూసారంటే ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే నేను సినిమా మీద అభిమానంతో చెప్తున్నాను, అంతేగాని నెగిటివ్ గాను ఏదైనా తప్పు చేసి నేనేం చెప్పట్లేదు. దయచేసి ఇక నుంచి ట్రోల్ చేయడం ఆపేసేయండి. ఓకే, నన్ను ట్రోల్ చేసి చేయండి, హ్యాపీ, నాకేం బాగలేదు. అంతేగాని నన్ను నెగిటివ్ గా మాత్రం ట్రోలింగ్ చేయదు. ఎందుకంటే నేను రామ్ చరణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఏదో సరదాగా ఏమైనా అనుకుంటాం కానీ నేను గేమ్ వెళ్ళలేదు. దయచేసి ఒక్కసారి సినిమా చూడండి. హలో హాయ్ బ్రో, గేమ్ చేంజర్ చూసారా? చూసా బ్రో. ఎలా ఉంది? బాగుంది బ్రో. మీకు దాంట్లో ఏమి నచ్చింది? దీంట్లో నాకు 100 వచ్చింది. ఓకే, హీరోయిన్ బాగా చేశారు. మెంటల్ గా ఈ సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి? పాటలు బాగున్నాయా? పాటలు ఓకే. ఈ సినిమాలో సోషల్ మెసేజ్ ఉందంట. కాకపోతే కొందరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కానీ మంచి పాజిటివ్. ఓకే. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. కాకపోతే ఆయన బాగానే ఉంటది కానీ ఈ సినిమాలో కొంచెం సింపుల్ గా పెట్టాడు, స్టోరీ తక్కువ పెట్టాడు. ఏదో చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తా గానీ తప్పు పెట్టాను కానీ సరే
మీరెవరు ఫ్యాను? ప్రభాస్ ఏంది? ప్రభాస్ ప్రభాస్ ఫ్యానా? మరి మీరు ప్రభాస్ ఫ్యాన్ ఏంటి కూడా రామ్ చరణ్ సినిమాకి వెళ్ళారా? ఆనంద్ ఆయన ఆ, ఓవర్ స్టార్ కాబట్టి ఆయన సినిమాలు బాగుంటాయి కాబట్టి వెళ్ళారు. ట్రిపుల్ ఆర్ కాంచెలి మగధీర ఓకే ఓకే మూవీస్ చాలా బాగుంటాయి. ఆరెంజ్ ఓకే ఓకే